గాడ్‌కి మనం చేసే బిలీఫ్‌కి మధ్యలో వీళ్ళు పార్టీస్ వీళ్ళంతా అవసరం లేదు. మనం డైరెక్ట్‌గా మాట్లాడుకోవచ్చు. ఉండే ఎంటిటీ చూసుకొని ఉంటే. అంతే కదా! సో, ఈ పాయింట్‌ని చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది చూసుకోవడం. దాన్ని బట్టి అందరికీ కామన్‌గా కోపం తెప్పియడం. ఏదన్నా ఇన్సిడెంట్ ఎవరైనా మిస్‌క్రియేషన్ చేస్తే దాన్ని హైలైట్ చేసి వీళ్ళంతా ఇలాగే చేస్తారని చెప్పేసేసి ఒక జనరలైజేషన్ పాయింట్ అనేది తీసుకురావడం అనేది ప్రతి రిలీజియన్‌లో అలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఇది ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఇలాగనే చూసుకుంటే డౌన్ సైడ్ ఆఫ్ ద థింగ్ మనం చూసుకుంటే మామూలుగా ఏం చెప్తారంటే కన్సిస్టెన్సీ ఉందనుకోండి, కన్సిస్టెంట్‌గా అదే చేస్తూ ఉంటే అది డల్ మైండ్ ఉంటుంది. ఇప్పుడు మన సినిమాల్లో కానీ ఏ ఆర్ట్ ఫామ్‌లో తీసుకోండి, ఆ కాంట్రడిక్షన్ ఉంటేనే అది కలర్ఫుల్‌గా ఉండేది. సినిమా కూడా పండుద్ది. హీరో విలను కొట్టుకుంటేనే పండిద్ది. హీరోయిన్‌ని విలను ఏడిపియాలా, హీరో వెళ్ళి ఫైట్ చేసి వెనక్కి తీసుకురావాలా, లేకపోతే ఇది చేసి ఏదో ఒక కాంట్రడిక్షన్